తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు, కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన ఉద్యోగ సంఘాలకు సిద్ధమవుతున్నాయి. సో, కొత్త పీఆర్సీ కొలిక్కి రానటువంటి అంశంగా మారిందండి. ఎందుకంటే పీఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగుల యొక్క ద్రవ్యోల్బణం ఆధారంగా వారి యొక్క శాలరీస్ అయితే హైక్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈసారి 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ 2026 ఆగస్టు వచ్చినా సరే ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. పీఆర్సీ కమిటీ తన పనిని పూర్తి చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం ఆ పీఆర్సీ రిపోర్ట్‌ను తెప్పించుకోకుండా కాలయాపన అయితే చేస్తుంది. పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటుగా పెండింగ్‌లో ఉన్నటువంటి 6 డిఏలను విడుదల చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డుల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతున్నాయి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని, జీవో నంబర్ 25ను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. జీవో నంబర్ 190ను అమలు చేయడంతో పాటుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల, కార్మికులకు సంబంధించి ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లు అయితే చేస్తున్నారు. దశల వారీగా ఆందోళనకు సంబంధించి ఈ నెల 27న రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ పేరుతో మహాధర్నా. సో, ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటానికి సిద్ధం అవుతున్నారు. ఆందోళన కార్యక్రమాలపై జిల్లా యంత్రాంగానికి ముందస్తు సమాచారం అందిస్తూ కలెక్టర్కు గురువారం తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు వినతిపత్రం కూడా సమర్పించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల, కార్మికుల తమ సమస్యల పరిష్కారానికి నిర్వహించే కార్యక్రమాలకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. సంబంధిత శాఖల ఉద్యోగులకు ముందస్తు సమాచారం అందించి కార్యక్రమంలో పాల్గొనే విధంగా అవకాశం కల్పించాలని అడిగారు. ఇక పీఆర్సీ అమలు చేయాలి. ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు గడుస్తున్నా పీఆర్సీ అమలు కాకపోవడంతో 6 డిఏలు పెండింగ్లో ఉండడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంది. ఉద్యోగుల హక్కులను గుర్తించాలి. సో, ఈ విధంగా తెలంగాణ ఎంప్లాయీస్ ఉద్యమానికి అయితే సిద్ధమవుతున్నారు.